హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ రమణ. ఈరోజు మనం అకౌంటింగ్ టాపిక్స్లోకి వచ్చేసరికి ఫిఫో మెథడ్ కోసం డిస్కస్ చేయబోతున్నాము. ఈ ఫిఫో మెథడ్ అనేది ఇన్వెంటరీ వాల్యుయేషన్లో వన్ ఆఫ్ ద మెథడ్. ఇది మనకి బీకామ్ వాళ్ళకి, అలానే ఎంబీఏ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో బిఫోర్ దట్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. ఓకే, సో ఈ ఫిఫో మెథడ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో ఫిఫో మెథడ్ కోసం ఈరోజు ఈ వీడియో మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ప్రాబ్లం కూడా ఫర్దర్గా నేను ఒక ప్రాబ్లం తీసుకొని అది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, చూద్దాం. ఇందులో టాపిక్స్ వి కవర్డ్ ఇన్ దిస్ వీడియో ఏంటి అంటే మీనింగ్ ఆఫ్ ద ఫిఫో మెథడ్, టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఇన్ ఇన్వెంటరీ వాల్యుయేషన్, ఎగ్జాంపుల్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫిఫో మెథడ్. ఓకే, ఈ 4 టాపిక్స్ కోసం కూడా మనము ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాం. అండ్ అసలు ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది ఎవరు యూస్ చేస్తారో అనే విషయానికి వస్తే ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనేది యూస్ చేస్తారనమాట. ఈ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అసలు ఇన్వెంటరీ అంటే ఏంటి అంటే రా మెటీరియల్స్ కావచ్చు, లేదా స్టాక్ కావచ్చు, ఏవైనా సరే ఒక ఫినిష్డ్ గుడ్స్ కూడా మనకి ఇన్వెంటరీ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఫినిష్డ్ గుడ్స్ ఇష్యూ మెథడ్స్లోని ఫినిష్డ్ గుడ్స్ కూడా వన్ ఆఫ్ ద మన ఇన్వెంటరీగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ ఇష్యూ మెథడ్స్లో వన్ ఆఫ్ ద మెథడే ఈ ఫిఫో మెథడ్ అనమాట. ఓకే, ఇంట్రడక్షన్ అయితే చూద్దాము. ఫిఫో స్టాండ్స్ ఫర్ ద ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. ఇన్ దిస్ మెథడ్ యూస్ టు ఇష్యూ ఏ goods to the manufacturing department. In this method they will do which stock is enter first in store, that stock only issue first. ఓకే, ఆల్రెడీ మనం ప్రీవియస్గా చెప్పుకున్నాము ఫిఫో ఈ స్టాండ్స్ ఫర్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. ఏదైతే స్టాక్ ఫస్ట్ స్టోర్లోకి ఎంటర్ అవుతుందో దాన్ని ఫస్ట్ ఏదైతే కంపెనీ ఇన్వెంటరీ ఏదైతే స్టోర్లోకి ఎంటర్ అవుతుందో దాన్నే ఫస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఇష్యూ చేయడం జరుగుతుంది యాజ్ ఏ స్టోర్ కీపర్గా. ఓకేనా, ఈ స్టోర్ కీపర్ అనేది వాళ్ళు ఈ యొక్క ఫిఫో మెథడ్ని ఒక స్టోర్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్కి యూస్ చేస్తూ ఉంటారు. ఓకే, అండ్ దీని అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఈజీ ఇన్ క్యాలిక్యులేటింగ్ ద కాస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయడానికి ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అసలు కాస్ట్ అంటే ఏంటి అనే విషయంకి వస్తే కాస్ట్ అనేది ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేయడానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో దానిని మనము కాస్ట్ అని చెప్పి చెప్తామన్నమాట. ఈ కాస్ట్ వల్ల యూజ్ ఏంటి అంటే ఒక ప్రోడక్ట్కి ప్రైస్ అనేది డిసైడ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఓకే, టు అవాయిడ్ మ్యానిపులేషన్స్ ఇన్ ఇన్వెంటరీ అకౌంటింగ్. ఇక్కడ ఈ యొక్క ఫిఫో మెథడ్ వల్ల ఏంటి అంటే అడ్వాంటేజ్ మెయిన్ ఏమైనా మ్యానిపులేషన్స్ అనేవి స్టోర్లో జరిగితే ఇది ఫస్ట్ అనేది మనకి దీని ద్వారా ఈజీగా తెలిసిపోతుంది. అసలు ఆ మ్యానిపులేషన్స్ అనేది చేయడానికే ఛాన్స్ అనేది ఉండదు. ఓకే, ఇట్ హెల్ప్స్ టు నో ద ఇన్వెంటరీ స్టేటస్ ఇన్ ద స్టోర్లోని ఎంత ఇన్వెంటరీ అనేది ఉంది అనేది తెలుసుకోవడం కోసం ఈ యొక్క వన్ ఆఫ్ ద మెథడ్ అనేది మనకి యూజ్ అవుతుంది. అంటే బ్యాలెన్స్ ఈరోజు 20 గూడ్స్లోని 10 ఇష్యూ చేసినాం, మిగతా 10 మన దగ్గర బ్యాలెన్స్ ఉన్నాయి అని చెప్పి చాలా ఈజీగా మనకి తెలిసిపోతుంది. ఓకే, it is a simple method in inventory valuation.
ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్గా మీకు, ఇది చాలా సింపుల్ మెథడ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్ చేయడానికి. ఈజీగా మనకి ఎంత స్టాక్ ఉంటుంది అనేది తెలిసిపోతుంది, ఎంత స్టాక్ రిక్వైర్మెంట్ అనేది తెలిసిపోతుంది. సో ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నా సరే వాళ్ళు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలరు. ఓకే, ఇట్లా నడుస్తుంది, ఇది స్టేటస్ అనమాట దీనిది అని చెప్పి, ఈ స్టోర్ యొక్క స్టేటస్ ఇది అని చెప్పి మనకి ఈజీగా అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఇట్ హెల్ప్స్ టు గెట్ ఏ క్విక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఇష్యూడ్ స్టాక్ అండ్ రిసీవ్డ్ స్టాక్ ఇన్ స్టోర్. ఎస్, మనకి ఎంత స్టాక్ అనేది ఇష్యూ అవుతుంది, ఎంత స్టాక్ అనేది మన స్టోర్లోకి రిసీవ్ అవుతుంది అనేది కూడా మనకి చాలా ఫాస్ట్గా తెలుసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది ఫిఫో మెథడ్. ఓకే, ఇప్పుడు చూద్దాం, ఎగ్జాంపుల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిఫో మెథడ్ కోసం చూస్తే, ఎస్ ఓకే, మనకి ఎస్టర్డే ఒక 5,000 స్టాక్ అనేది అయిందనమాట, మన స్టోర్లోకి వచ్చింది. అండ్ విత్ ద ప్రైస్ ఆఫ్ 10 రూపీస్, 10 రూపీస్ ప్రైస్తోని మనకి 5,000 యూనిట్స్ అనేది వచ్చింది స్టోర్లోకి. అండ్ ఈరోజు వచ్చేసరికి ఒక ఇంకొక 5,000 యూనిట్స్ 5 రూపీస్ చొప్పున మనకి స్టోర్లోకి ఎంటర్ అయ్యింది. రేపు టుమారో మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే 7,000 యూనిట్స్ అనేది కావాలని చెప్పి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి రిక్వైర్మెంట్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం, మనము ఏదైతే ఫస్ట్ 10 రూపీస్ చొప్పున తీసుకున్నామో ఆ స్టాక్ని ముందు 5,000 యూనిట్స్ని ఇష్యూ చేస్తాము. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే 2,000 ఉందో అది ఈ 5 రూపీస్ స్టాక్ తీసుకున్నాం కదా, ఆ స్టాక్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఎందుకు, రీజన్ ఏంటి అంటే మనకి ఫస్ట్ ఏదైతే స్టాక్ వచ్చిందో అది ఫస్ట్ మనకు మూవ్ అయిపోవాలి స్టోర్ నుంచి. సో అది రీజన్, దాని రీజన్ వల్ల మనం ఫస్ట్ ఓల్డ్ స్టాక్ అనేది మూవ్ చేయడం జరుగుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం సింపుల్గా. ఇప్పుడు ఒక షాప్ ఉందండి, ఆ షాప్లోని ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ ఉండేటప్పుడు ఒక షాప్ వాళ్ళు 100 ఫుడ్ ఐటమ్స్ ఈరోజు కొన్నారు. ఓన్లీ వాళ్ళ దగ్గర 80 మాత్రమే సేల్ అయ్యాయి. రిమైనింగ్ 20 యూనిట్స్ అనేది మిగిలిపోయినాయి. సో ఏం చేస్తారు, అవి రేపు షాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఈ మిగిలిపోయిన 20 యూనిట్స్ని సేల్ చేసేస్తారు. ఎందుకంటే అది పాడైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. పాడైతే ఆటోమేటిక్గా వీళ్ళకి లాస్ అనేది వస్తుంది. ఆ లాస్ రాకుండా ఉండాలి అంటే ముందు ఓల్డ్ స్టాక్ని వీళ్ళు ఇష్యూ చేయాలి. సో ఆ ఇష్యూ చేసేదాన్ని ఫిఫో అని చెప్పి అంటారనమాట. ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పి చెప్తారు. ఓకే, అప్పుడు ఓల్డ్ స్టాక్ అమ్మిన తర్వాత కొత్త స్టాక్ అనేది వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. ఓకే, అది అండి ఈ ఫిఫో మెథడ్ అంటే. ఒకవేళ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎగ్జాంపుల్స్ అవి కూడా నచ్చాయి అండ్ నాకు ఫుల్ సమ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను ఒక ఫుల్ లెంత్ వీడియో విత్ ప్రాబ్లం అయితే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలానే మీకు పర్సనల్గా కూడా సెషన్స్ కావాలి అని అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది మీకు కింద కామెంట్స్లోని టాప్లో ఉంటుంది. నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు డిఎం చేసినట్లయితే నేను ఖచ్చితంగా మీకు సెషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.